ఆయనకు కూడా తెలుసు అది. ఎందుకంటే వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మధు పార్క్లో ఇన్ని ఓట్లు ఉన్నాయని మనుషులను కూడా పంపాడు ఆయన. మేము 450 కుటుంబాలు అంటే ఒక్కొక్క ఓటింగ్ దాదాపు 3000 ఉంటుందా మేడం? మరి ఉంటాయి కదండి, ఈజీగా ఉంటుంది. ఉంటాయి ఎక్కువ. మేమే మాకేం ఇప్పుడు మేము కూడా ఏంటంటే కొత్త యూత్ కదా, అంటే కాస్త తన చిన్న ఏజ్లో వచ్చాడు, కష్టపడి వచ్చాడు, ఈయన ఇంకా కూడా చేయగలుగుతాడు. మనందరమే మళ్ళీ మేము మా డబ్బులతో మేము ఓట్లకి వ్యాన్లు వేసుకొని మరి వెళ్ళి మేము గుద్దినందుకు మమ్మల్ని గుద్దుతున్నాడు. అది ఇప్పుడు మా కుటుంబాలతో మా పేరెంట్స్ బాధపడుతున్నారు, పిల్లలు అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదండి, మేము ఇంట్లో సఫర్ అయ్యి మేము ఇంత సఫర్ అవుతున్నాం. ఈ టైంలో మేము కనీసం కుక్ చేసి వాళ్ళు పెట్టాలా, పెట్టకుండా మేము కిందకు వచ్చి మా బాధలు మేము పడుతున్నాం. ఆయనకేం పోయింది? ఆయన మనవడితో ఆయన బాగా చక్కగా డ్యాన్సులు వేసుకొని ఆయన మనవడితో ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా బాగా ఆడుతున్నాడు. మంచిగా ఆడుకోమనండి. ఏంటి చాలా మంచి స్థానం ఇచ్చింది మేమందరం కలిస్తే ఆ స్థానం ఆయన అదే కదా. మరి అదే కదా మాతో ఆడుకుంటాడు. అప్పుడు మాకు తెలియక ప్రతి ఒక్కరిని మళ్ళీ ఎలా అనుకున్నారో లేడీస్ అందరూ కలిపితే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, స్త్రీ అంటే ఎలాగో అలా మా అందరం మళ్ళీ మా మొగుళ్ళ తలలోంచి కూడా మేము వెళ్ళి వేయించాం. మా హస్బెండ్ అయితే అసలు వద్దు అన్నారు. వద్దు పక్క మా హస్బెండ్ బీజేపీ, మా ఆయన వద్దు అన్నారే. కాంగ్రెస్ పార్టీ రావాలి, అన్న రావాలి, రేవంత్ రెడ్డి అన్న వస్తే అన్ని కొత్తగా తరతరాలు ఇంకా మంచిగా ఉంటుంది అనుకున్నాం. కానీ మమ్మల్ని వచ్చి మాకు ఇంట్లో నిద్ర లేదు, మా పేరెంట్స్కి నిద్ర లేదు. మేము టెన్షన్ పడుతుంటే వాళ్ళు టెన్షన్, పిల్లల ఎడ్యుకేషన్ ఏం చేస్తాడండి మాకు. మేమంతా మధ్య తరగతోళ్ళమే. మాకున్న దాంట్లో మేమేదో మాకు ఇది ఒక చిన్న విలేజ్ లాగండి, చిన్న విలేజ్. మాకు వేరే ప్రపంచం తెలీదు. జాబ్ చేసుకుంటాం, ఇంటికి వస్తాము, పిల్లలు ఇక్కడే చదువుకుంటాం, మా అందరం ఒక కుటుంబంలాగా ఉన్నాం. ఈరోజు నిద్రలు లేవు, తిండి లేదు. మాకు ఎంత ఆవేదన పెడుతున్నాడో అంత ఆవేదన పెడుతున్నాడు. ఈరోజు మా బ్రదర్ యశోద హాస్పిటల్ చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. ఏంటి వెళ్ళవలసింది మేము మాకెందుకు ఈ బాధ చెప్పండి. పోనేమో రిజిస్ట్రేషన్ లేకుండా మేము ల్యాండ్ లాక్కోలేదు, రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, పక్కాగా ఉన్నాయి. మీరు ట్యాక్సులు కడుతున్నారు, వాటర్ ట్యాక్స్ కడుతున్నారు, కరెంటు బిల్లు కడుతున్నాము. మరి ఇప్పుడు నేను అన్నీ ఉన్నాయండి మా దగ్గర. మాకు మరి అప్పుడే గవర్నమెంట్ ఇది కాదు అన్నప్పుడు అప్పుడు ఆపచ్చు కదండి. చెప్తే కాదంటే కొనుక్కోనే బ్యాంక్ కూడా అన్ని లేకుండా లోన్లు ఇవ్వడు కదా మాకు. ఎందుకు చేస్తాడు? మళ్ళీ ఉండండి, మేము ఒక్కదానికి లోన్ పెడితే మేము హెచ్డిఎఫ్సి పెడితే ఐసిఐసి కూడా వస్తాడు, యాక్సిస్ కూడా, ఇంతమంది ఎందుకు వచ్చారు? మరి ఎందుకు వస్తారు? మేము ఇస్తాం మేడం, మాకు 100 ఫోన్స్ వస్తాయి మార్నింగ్ లెగిస్తే. మేము ఇస్తాం మేడం, మీకు ఎందుకు? మేము ఇస్తాం, మీకు కనీసం సివిల్ డౌన్ ఉన్నా మేము ఇస్తామని ఎందుకు వస్తున్నారు? మేమందరం లోన్ల మీద మరి రిజిస్ట్రేషన్ రేట్లు ఎంత పెంచారు? ఇప్పుడు కూడా అందరూ ఈఎంఐలు కడుతున్నారు. అందరూ కడుతున్నామండి, అందరూ కడుతున్నాము. ఇక్కడ అమ్మకాలు కొనుగోలు జరగకూడదు అనే ఒకటి కూడా ఒక ఇష్యూని రైజ్ చేసిందట గవర్నమెంట్ అట. ఎవరు అమ్మకూడదు, ఎవరు కొనకూడదు, బ్యాంకర్స్ లోన్ ఇవ్వకూడదు అంటే ఏంటంటే పకడ్బందీగా వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు? అన్ని 4 వైపులా మమ్మల్ని దిగ్బంధిస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇంకా వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎక్కడికి పోతామండి? ఇప్పుడు ఇంకా సర్వీస్ ఎక్కువ లేదు మాకు, ఇంచుమించు 5-6 ఏళ్ళు అయిపోయింది అంతే. ఇప్పుడు 5-6 ఏళ్ళలోనే ఇంకా ఈఎంఐ చూస్తే ఇంకో 10 years ఉంది. ఎంతవరకు కడతాం మేము? ఏం చేస్తాము? ఎంతవరకు ఏం చేస్తాము? చిన్నపిల్లలు స్కూల్ మానేసి కూడా రేవంత్ రెడ్డి గారు మీరు చూడాలి దీన్ని. చూడండి, డోంట్ బ్రేక్ అవర్ హోమ్స్, ప్రొటెక్ట్ అవర్ ఫ్యూచర్. పిల్లడు స్కూల్ మానేసి ఏం కర్మండి ఇది నాకు అర్థం కాదు. సో పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు ఈరోజు విపరీతమైనటువంటి ఒక పెయిన్లో ఉన్నారు. సొంత ఇంటి కళ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మనిషికి ఆ ఇల్లు ఒక సెంటిమెంట్తో కూడుకున్నటువంటి ఒక సౌధం అది. వాళ్ళు ఎన్నో కళలు ఎంతో రూపాయి శ్రమ కోర్చి ఈఎంఐలు కట్టి, ఈఎంఐ ఒక్క రోజు లేట్ అయితే వాడు చెక్ బౌన్స్ చేసి నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయినా కూడా మరి ప్రభుత్వానికి ఎందుకు ఆ కనువిప్పు కలగట్లేదో అర్థం కావట్లేదు. సరే ఓకే, నిజంగానే మీరు చేయండి. హైడ్రా పేరుతోటి ఏదైతే భూములను కబ్జా చేసే వాళ్ళని, అదేవిధంగా అక్రమంగా నిర్మాణాలను నిర్మించిన వాళ్ళని మీరు చేయండి, తప్పేం లేదు దానికోసం. కానీ ఎన్నో ఏళ్ళుగా 20 ఏళ్ళుగా ఉన్నది ఇది. మీకు తెలియదా? ఇదే దారం వెళ్తూ ఉంటారంటగా కొడంగల్, వీళ్ళే చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ ఏంటి తెలుసా? మీకు మమ్మల్ని నమ్మి ఒక యువకుడు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు, గత 10 ఏళ్ళు చూసాం, ఇప్పుడు నీకు అవకాశం ఇద్దామని గుద్దితే మీరు వాళ్ళని గుద్దుతున్నారట. ఇది వాళ్ళు చెప్పే మహిళలు. మీరు బస్సు ఫ్రీలు పెట్టొద్దు, ఏమి ఇవ్వద్దు, మా ఇల్లు మాత్రం ఏం చేయొద్దు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపం వాళ్ళు చూడండి, పిల్లలు కూడా బోర్డులు పట్టుకుని తిరిగే పరిస్థితి ఈరోజు. అంటే వీళ్ళని కూడా ఉద్యమాలు అలవాటు చేస్తున్నారన్నమాట ఇప్పటికే మీ ప్రభుత్వాల వల్ల. ఓకేనా? సో మీరు గాంధీ విగ్రహం కట్టండి, డెవలప్ చేయండి, ఏమైనా చేసుకోండి, కానీ ఉన్న ఇళ్ళను కూల్చి మాత్రం డెవలప్ చేయకండి. ఇక్కడంతా కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారు, చాలా ఎందుకు అంత సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. పిల్లలు ఎక్కడో ఉంటే వాళ్ళు ఇక్కడ ఇలాంటి యూత్ను పక్కన ఉంచుకుని వాళ్ళకి ఏమైనా మెడిసిన్స్ కావాలని కూడా వాళ్ళ సహాయం తీసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ. దాదాపు 450 కుటుంబాలు
3,000కు పైనే ఓటు హక్కు ఉన్న వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. సో ఇటువంటి కార్యక్రమాలు మీరు మరి దాన్ని విరమించుకుంటే బెటరు మీకు. ఎందుకంటే మీరే అంటున్నారు 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటానని. మీరు 10 ఏళ్ళు ఉండాలనుకుంటే మీరు మంచి పరిపాలన చేయండి అని వీళ్ళు అభ్యర్థిస్తాను మేడం. అప్పుడు మా సపోర్ట్ కూడా ఉంటది. ఓకే. ప్రతి ఒక్కరిమే కూడా మా సపోర్ట్ ముందు ఎలాగైతే ఇచ్చామో ఇప్పుడు కూడా మా జోలికి రాకుండా, ఇలా ఎవరైనా సరే హైడ్రా పేరు మీద మా జోలికి రాకుండా ఉంటే అందరమే ప్రతి లేడీస్ కూడా ఆయనకి కొంచెం సపోర్ట్ గా ఉంటాం. లేదంటే మాత్రం ఆయన చాలా మధ్య రకంగానే దిగిపోతాడు ఆయన. ఓకే. అది మేము ఇప్పుడు పరిస్థితి అయితే మీకు ఆల్రెడీ పేపర్లో నోటిఫికేషన్ అయితే వచ్చింది మేడం. సో మీరంతా భయకంపితులు అయ్యారు, భయప్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే మన ఏ క్షణంలో బుల్డోజర్ వస్తుందో, ఏ క్షణంలో కూల్చేస్తుందో, ఎందుకంటే మనం చాలా చూసాం హైదరాబాద్లో. సో ఏంటి మరి నెక్స్ట్ మన స్టెప్ ఏంటి? మా శవాల మీద నుంచి ఆయన ఏదైనా చేసుకుంటాడండి. మా శవాల మీద మా పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ అండి, ఎగ్జామ్స్ టైంలోని వాళ్ళ మనవడు ఎక్కడున్నాడండి? వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడున్నారు? స్కూల్లో ఉన్నారు. మా పిల్లలు ఎందుకంటే రోడ్డు మీద ఉన్నారు? పని సరే మేము ఇల్లు కట్టుకున్నప్పుడు ఆయన సాయం చేస్తాడు, మేము ఆయన వచ్చి అడిగామా? మేము ఆయన ఏం అడగలేదు కదా. తర్వాత మాకు అన్నీ ఉంటేనే మాకు అప్రూవల్స్ వస్తేనే మాకు లోన్స్ వస్తారు. ఎవరు సహాయం చేయలేదు ఇక్కడ. మేమంతా చాలా చిన్న కుటుంబం మాదంతా, మధ్యతరగతి వాళ్ళు, మేము ఉద్యోగాలు చేసుకుని బతికేవాళ్ళు. మా మీద ఎందుకంటే పడుతున్నాడు ఆయన? మా మీద ఎందుకంటే పడతాడు? ఇప్పుడు మా పిల్లలకి ఎందుకు ఒక్కరోజు స్టడీ లేకపోయినా మాకు ఇబ్బంది. మాకెందుకు మా పిల్లలు ఎందుకు రోడ్డు మీద ఉండే అవసరం మాకు? మా పేరెంట్స్ వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో తిని కొంచెం రెస్ట్ తీసుకున్న టైంలో వాళ్ళకేం అవసరం రోడ్డు మీద? ఆయనకి కుటుంబం ఉంది కదా, ఇలా మా కుటుంబాల మీద ఎందుకు ఆయన పడడం? అంతా మేము సపోర్ట్ చేసి ఆయనకి మేము గద్దె ఎక్కించినందుకు